ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. బాలాజీపై నిఘా పెట్టిన సిట్ పక్కా సమాచారంతో మైసూరులో గోవిందప్ప బాలాజీని అరెస్టు చేశారు. ఆయన్ని మైసూరు నుంచి విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీ సిమెంట్స్ లో డైరెక్ట్ గా ఉన్న గోవిందప్ప బాలాజీని మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చిన సిట్ ఇప్పటి వరకు ఆయనతో సహా 5గురిని అరెస్టు చేసింది. కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తులు గోవిందప్ప ఆచూకీపై ఇచ్చిన సమాచారం మేరకు సిట్ అధికారులు ఆయన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గోవిందప్ప బాలాజీ అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోవిందప్ప బాలాజీని ఎప్పుడు విజయవాడ తీసుకురానున్నారు? రాణి, ఈ రోజే సాయంత్రానికి గోవిందప్ప బాలాజీ ఇక్కడ వైజాగ్ విజయవాడ వచ్చే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. A1 గా ఉన్న రాజశేఖర్ రెడ్డి, శశిరెడ్డితో పాటు మరో 3 కీలక నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. వారు ఇచ్చినటువంటి సమాచారంతో 3 నిందితులు అదనంగా 3 నిందితుల్ని చేర్చి ఇటీవల చేరుస్తూ కోర్టుకి మెమో దాఖలు చేశారు. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో CMOలో పనిచేసిన IAS అధికారి ధనంజయ రెడ్డి, ఆయనతో పాటు జగన్ OSD గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ప్రస్తుతం భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్న గోవిందప్ప బాలాజీ, ఈ 3ని నిందితులుగా చేరుస్తూ FIR లో చేరుస్తూ కోర్టుకి సమాచారం అందించారు. వారి కోసం అప్పటి నుంచి గాలిస్తూనే ఉన్నారు. అనంతరం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మధ్యంతర రక్షణ ఇవ్వలేమని కోర్టులు తెలిపాయి. ఈ క్రమంలో వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ నివాసాల వద్దకు వెళ్లి నోటీసులు కూడా సిట్ అధికారులు ఇటీవల జారీ చేశారు. అయినా సరే అక్కడ ఎవరు అందుబాటులో లేని పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తూ ఉన్నాయి గత కొద్ది రోజుల నుంచి. ఈ క్రమంలోనే నిందితులు సమాచారం కోసం పలు విధాలుగా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కేసుతోటి సంబంధం ఉన్నటువంటి ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ కేసుతోటి సంబంధం ఉన్న వ్యక్తులే పక్కా సమాచారం గోవిందప్ప బాలాజీ పైన అందించడంతో వెంటనే సిట్ అధికారులు అక్కడకు చేరుకొని ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఇందులో గోవిందప్ప బాలాజీ చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మొత్తం 3,200 కోట్ల మేరకు జరిగినటువంటి ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడికి నగదు చేరవేసే క్రమంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారని ఇప్పటి వరకు సిట్ అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఏ విధంగా వీళ్ళు నగదుని చేరవేశారు, అసలు ఎన్ని రకాలుగా వీళ్ళు పథకం వేశారు అనేది గోవిందప్ప బాలాజీని కస్టడీకి తీసుకొని విచారిస్తే తప్ప పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనబడతలేదు. రాజశేఖర్ మిగతా నిందితులు ఇటు చాణక్య ఇచ్చినటువంటి కొంత ఆధారాల మేరకు అసలు ఏ విధంగా జరిగిందనేది సిట్ అధికారులు తేల్చినప్పటికీ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా మనీ లాండరింగ్, హవాలా మార్గము, షెల్ కంపెనీల ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి వాటిని వైట్ గా చేసి వాళ్ళకి అంతిమ లబ్ధిదారుడికి ఇచ్చారా అనేటువంటి విషయాన్ని సిట్ అధికారులు తెలుసుకున్నారు. అయితే ఎక్కడెక్కడ వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో గోవిందప్ప బాలాజీనే కీలకంగా వ్యవహరించారని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఈయన చార్టెడ్ అకౌంట్ చేసిన నేపథ్యంలో ఏ విధంగా నగదు తరలించాలి, ఎలా తరలించాలి, లెక్కలు చూపాల్సి వస్తే ఏ విధంగా చేయాలనే విషయాల్లో కొంత అనుభవం ఉన్న క్రమంలోనే ఆయన ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, శశిరెడ్డికి మొదటి నుంచి ఆయన పాల్గొన్నారు. మొదటి నుంచి ఈ కేసులో A1 గా ఉన్న రాజశేఖర్ రెడ్డి తోటి సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ఇవి ప్రధానంగా ఉన్న తాజాగా చేర్చిన ఈ 3 వ్యక్తుల్లో కూడా చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. నగదుని మద్యం కంపెనీల నుంచి, డిస్టిలరీల నుంచి తీసుకున్నటువంటి
వ్యక్తులు రాజశేఖర రెడ్డికి నగదుని చేర్చారు. నగదుని చేర్చిన తర్వాత మధ్యలో కొన్ని అంచెలుగా వీళ్ళ ముగ్గురు అంతిమ లబ్ధిదారుడికి చేర్చారు అనేటువంటి విషయాన్ని శిక్షా అధికారులు చేర్చారు. వీరికి పూర్తిగా అసలు ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది అనడంతో పాటుగా ఏ విధంగా ఈ నగదుని అందాల్సిన వాళ్ళకి అందించారు, చేర్చారు అనేది ఖచ్చితంగా వీళ్ళకి తెలుస్తుంటది. వీళ్ళ ప్రమేయంతో చేర్చారు అనేటువంటిది సిట్ అధికారులు తేల్చారు. ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసిన క్రమంలో ఇప్పటి వరకు నలుగురుని అరెస్ట్ చేశారు. ఈ గోవిందప్ప బాలాజీతో కలిపి 5గురు ఇందులో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. మిగతా ఉన్న వాళ్ళు కూడా ముందస్తు బెయిల్, అంటే మిథున్ రెడ్డి కూడా ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవటం, తాజాగా ఈ రోజు దాన్ని హైకోర్టుకే మళ్ళీ విచారణకు సుప్రీంకోర్టు హైకోర్టునే చూడమని ఆదేశాల్లో చెప్పడం అనేది జరిగింది. మొత్తం మీద ఈ కేసులో ఉన్న మొత్తం ఇప్పటి వరకు 33 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్టు సిట్ అధికారులు మెమో రూపంలో ఇక్కడ సంబంధిత కోర్టుకి దాఖలు చేశారు. 33 మంది నిందితుల్లో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పలు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. మిగతా కొంతమందిని సాక్షులుగా ఉన్న కొంతమందిని వాళ్ళని పిలిచి సిట్ అధికారులు విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయంలో విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఈ రోజు సాయంత్రానికి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీని మీద ఇంకా స్పష్టత రాలేదు, ఏ సమయానికి వస్తారు అనేది. రేపు కోర్టులో పెట్టే అవకాశం అయితే ఉంది. రాణి, ధన్యవాదాలు జయప్రకాష్.